దీనికి పరిష్కారం దొరుకుతుందా? నిజంగానే మీరైతే నమ్ముతారా? అర్ధరాత్రి వేళ ఆంధ్ర ప్రజలందరూ అర్ధరాత్రే ఓటు వేయాలని కంకణం కట్టుకుని వేశారని అనుకోవాలా? పరకాల ప్రభాకర్ గారిని ఈ విషయంలో అభినందించాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తోందా? కొమ్మినేని కాదు, రాత్రి 11:45 నుంచి 2 గంటల మధ్య నిమిషానికి 3 పైగా ఓట్లు వేశారు అంటే ఏమైనా ఇన్సిడెంట్ అంతా మన పూర్వీకులంతా ఏమైనా ముసుగులు వేసుకొని అర్ధరాత్రి కూడా దిగారా? ఇంకంతే. మామూలు మనుషులకి సాధ్యం కదా. బీప్ సౌండ్, అక్కడ లోపలికి వెళ్ళడం, ఓట్లు వేయడం. మీరు చెప్పినట్టు 2 ఓట్లు వేయాలి లోక్సభకు, అసెంబ్లీకి. ఇవన్నీ ప్రాసెస్ అంతా ముగియాలంటే ఒక మనిషికి 1 నిమిషం ఈజీగా పడుతుంది. అలాంటిది వచ్చేసారు. ఒక్కొక్కరు 490, ఒక్కో పోలింగ్ బూత్ లో 491 ఓట్లు పడ్డాయి యావరేజ్ అని అంటున్నారంటే ఇది మానవ మాత్రులు కాదు. మరి ఎవరన్నా పైనుంచి పూర్వీకులు ఏమైనా దిగొచ్చారేమో, ఓటర్లు ఉండాలి, లేకుంటే ఈసీ అయినా చేసి ఉండాలి. ఇది ఎక్కడా కూడా నమ్మడానికి అయితే సాధ్యంగా లేదు. ఎందుకంటే ఈ స్థాయిలో అర్ధరాత్రి పూట ఓటింగ్ జరిగిందని ఎలా చెప్తారు? 5 గంటలు క్లోజ్ చేస్తారు. ఆల్రెడీ క్యూ లైన్ లో 10 మంది 20 మంది ఉంటే వాళ్ళతో ఓట్లే ఇస్తారు. 2 గంటల వరకు పోలింగ్ బూతుల్లో ఉండి ఉంటే ఆ రోజు ఫోటోలన్నీ వచ్చేవి కదా, అదో పెద్ద ఇష్యూ అయ్యేది కదా. 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎక్కడా లేదు. ఇప్పుడు ఈసీ చెప్పాల్సింది ఏంటంటే సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. మరి దాన్నైనా చూపెట్టాలి కదా. ఎక్కడా కూడా దేన్ని చూపెట్టడం లేదు. ప్రైవసీ దెబ్బతింటుంది. అంటే మరి ఇంకా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు చూసుకోవడానిక? కోర్టు కూడా సమర్పించాలి కదా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గుర్తు చేయాలండి. సీసీటీవీ ఫుటేజీ ఓ పక్క ఎలక్షన్ జరుగుతూ ఉండగానే మాచర్ల దగ్గర ఒక పోలింగ్ బూత్ లో జరిగిన గొడవని తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా వెళ్ళింది మరి? అప్పుడు మీకు గుర్తుంది కదా, అప్పుడు అది లీక్ అయింది కదా. మరి దాని మీద కేసు లేదు, ఏమి జరగల. మరి అది కూడా నారా లోకేష్ గారి ద్వారా బయటకు వచ్చింది. వ్యవస్థనంతా వాళ్ళు అప్పటికే హైజాక్ చేశారు అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది. ఇదంతా డేటాను లాస్ట్ లో పెంచారు. ఇదంతా ఇది ఒక పెద్ద ఫ్రాడ్ లాగే ఉంది. దీంట్లో ఎంత చెప్పుకున్నా కూడా, ఎంత వాదించుకున్నా కూడా ఈ డేటాను చూస్తుంటే ఒక పెద్ద ఫ్రాడ్ జరిగింది అనేది అర్థమవుతుంది. దీని మీద ఈసీ స్పందించాలి. ఈసీ కూడా తన క్రెడిబిలిటీని కూడా కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం కోసం తాకట్టు పెడుతోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఛాలెంజ్ చేయాలి. ఎలాంటి తప్పులు లేకుంటే రండి చూద్దాం. ఇప్పుడు బహిరంగంగా టీవీ ఛానల్లో ప్లే చేస్తే ప్రైవసీ దెబ్బతింటుంది అంటున్నారు కదా. కంప్లైంట్ చేసిన వాళ్ళు ఆ క్యాండిడేట్లను తీసుకొని వచ్చి చూపెడితే ఏమవుతుంది? అసలు అదే ప్రైవసీ దెబ్బతినడానికి ఏముంటుందని మామూలుగా మహిళలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, డైరెక్ట్ గా ఓట్లు ఎంతమంది మీద దాడి చేస్తారు? ఎవరు దాడి చేస్తారు? అది అన్ని 100 మంది ఉంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి గొడవ చేస్తారా? అది తమాషాగా ఉంది. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వారి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. కేంద్రంలో ఈ ప్రాసెస్ అంతా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కి షీల్డ్ కల్పించడం అంటే వాళ్ళ ఆర్టికల్ కూడా దాన్ని మార్చి అవిశ్వాసం కూడా పెట్టబోతున్నట్టున్నారు కదా ఎలక్షన్ కమిషన్. రాజ్యాంగంలో ఆర్టికల్ మార్చి ఎలక్షన్ కమిషన్ పైన ఎవరు కేసులు పెట్టడానికి లేదు, దాని గురించి విచారించడానికి లేదు, వాళ్ళు ఏం చేస్తున్నా సరే. సో అటువంటి షీల్డ్ ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి వచ్చేసింది కదా, మర్చిపోయాను. సుప్రీంకోర్టు జడ్జి ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్ లో ఉంటే సుప్రీంకోర్టు జడ్జిని, చీఫ్ జస్టిస్ ని తొలగించి A1, A2 అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అంటే ప్రధానమంత్రి, హోంమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ. ప్రధానమంత్రి, హోంమంత్రి వాళ్ళు ఎవరు? అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ. సరే, వాళ్ళిద్దరి గురించి మనకు తెలిసిన విషయమే. వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మనకు తెలిసిన విషయమే. సో అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఈ వ్యవస్థలను మొత్తాన్ని ఈ రకంగా చేసిన తర్వాత ఈవెన్ కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టుల యొక్క ఆలోచన విధానం, కోర్టులు మనకి ఇస్తున్న జడ్జిమెంట్స్ ని గమనించిన తర్వాత సరే రాహుల్ గాంధీ గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్య మాట్లాడదాం అని మాట్లాడుతున్న తరుణంలో ఈవెన్ ఆయన సాక్ష్యాలతో విషయాలు బయటపెట్టినా కూడా మేము ఎక్కడెక్కడైతే మేము స్వయంగా కాంగ్రెస్ పార్టీగా పరిశోధన చేశామో ఆయా విషయాల్ని మీడియా ముందు ప్రవేశపెడితే ఆ మీడియా కౌంటర్ అటాక్ గా రాహుల్ గాంధీనే క్వశ్చన్ చేస్తుంది తప్ప రాహుల్ గాంధీ ఇగో ఈ సాక్ష్యాలతో కర్ణాటకలో ఈ సాక్ష్యాలతో వచ్చాడు, హర్యానాలో ఈ సాక్ష్యాలతో వచ్చాడు, మహారాష్ట్రలో ఈ సాక్ష్యాలతో వచ్చాడు ఏంటి అని ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి మళ్ళా రాహుల్ గాంధీని ఎదురు ప్రశ్నించడం మీడియా ఈ రకంగా వ్యవహరిస్తా ఉంటే సరే ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే దెబ్బ తగిలినాయని భావిస్తున్నారో వాళ్ళు రాహుల్ గాంధీని విమర్శించడం. ఎస్, డెఫినెట్ గా మీరు గమనించండి, ఇక్కడ ఒక కుతంత్రం జరిగింది సార్. అప్పట్లో రాహుల్ గాంధీని డిఫేమ్ చేయడానికి ఈ విషయంలో కుతంత్రం జరిగింది. మహారాష్ట్రలో ఒక పోలింగ్ ఏజెన్సీ మేము ఇట్లా పరిశోధన చేశాం, తప్పు జరిగింది అని చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ దాన్ని బట్టి మాట్లాడలేదు, కానీ పవన్ ఖేరా దాని గురించి మాట్లాడాడు. ఇదిగో ఇది అనాలిసిస్ చేసే ఒక సంస్థ ఇట్లా చేసిందంట, అక్కడ కూడా ఇట్లా తప్పు జరిగిందంట అని పవన్ ఖేరా మాట్లాడాడు పొద్దున్నే. అంటే ముందు రోజు రాత్రి వాళ్ళు డేటా ఇచ్చారు, పొద్దున్న పవన్ ఖేరా మాట్లాడాడు. సాయంత్రానికి మళ్ళీ వాళ్ళు లేదు మేము పొరపాటు అనాలిసిస్ తప్పు జరిగింది,
మా అంచనాలు తప్పు, మేము ఇచ్చిన డేటా తప్పు అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని బద్నాం చేసే ఒక ప్రయత్నం వాళ్ళు చేసిన తర్వాత అనలిస్టులు. Right. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము ఎక్కడ నేరుగా డైరెక్ట్ గా మేము పరిశీలన చేశామో వాటి గురించి మేము మాట్లాడుతా ఉన్నాం. మిగతా దేశం అంతా కూడా మాకు అవసరం. ఇవాళ ఏదైతే కొండ రాజీవ్ గారు అక్కడ కూర్చొని మాట్లాడుతా ఉన్నారో మా గురించి కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడారని ఆకాంక్షను వ్యక్తం చేశారు. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు దేశమంతా మాట్లాడతారు. నేను మీ ద్వారా వైఎస్ఆర్సీపీని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏది పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సెకండ్ ఫేజ్ మళ్ళీ మార్చి 1 నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది. కాదు, రైట్. ఫైనల్ గా చెప్పండి రామకృష్ణ గారు, మీ ఇబ్బంది నాకు అర్థమైంది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎందుకంటే కాదు హర్యానాలో ఎలక్షన్ జరిగినమ్మంటే జగన్ గారు రియాక్ట్ అయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మరి నేనైతే డైరెక్ట్గా గతంలో మీకు చంద్రబాబు గారితో పొత్తుంది, రాహుల్ గాంధీ గారికి ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ ఉందని అంటారు, ఇవన్నీ వేరే విషయం. సో మరి ఏ కారణం వల్లైనా కానీ ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాట కూడా పైగా వీళ్ళు అఫీషియల్గా కంప్లైంట్ కూడా చేసి వచ్చారు వైసీపీ వాళ్ళు. అయినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తేకపోవడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది కదా. అదే రాజీవ్ ప్రస్తావించారు. దయచేసి నేను చెప్పనివ్వండి. ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ విషయాలపై పరిశీలన చేస్తున్న సునీల్ దీక్షిత్ గారు, సంజయ్ దీక్షిత్ సునీల్ దీక్షిత్ వారు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ విషయం కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఈ హర్యానాతో పాటు ఆంధ్రప్రదేశ్ ను కూడా కోట్ చేయడం జరిగింది. సో అటువంటి తరుణంలో నేను ఇవాళ మీ ద్వారా వాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు ఎంపీలు రాహుల్ గాంధీ గారిని కలవమనండి, డేటాని అనాలిసిస్ చేసిన డేటాని రాహుల్ గాంధీ గారికి సమర్పించమని. సార్ దయచేసి అర్థం చేసుకోండి, ఇంత మీ బాధ అర్థమవుతుంది, మీ కోరిక అర్థమవుతుంది. మీరేమో ఎలక్షన్ కాదు ఒక్క నిమిషం, మీరేమో ఎలక్షన్ కమిషన్ లో అవకతవకలు జరగకూడదు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇంకో చోట కావచ్చు బాగా జరగాలని మీరు కోరుకుంటున్నారు. కానీ మీ రాహుల్ గాంధీ గారిలో ఆ సిన్సియారిటీ కనపడుతుంది అన్నదే ప్రశ్న. కొమ్మేని గారు ఇక్కడ తప్పంతా చేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా అని మాట్లాడేటప్పుడు ఆ పేరు ఎత్తకుండా మనం రాహుల్ గాంధీని విమర్శిస్తున్నాం. రాజు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. అమిత్ షా మోడీ పేరే ఎత్తలా, బీజేపీ పేరే ఎత్తలా. ఓకే, ఇప్పుడు సరే మీరు ఎత్తారు కదా, ఇప్పుడు మీరు కాదు ఎంతసేపు మాట్లాడారు, ఎంతసేపు మీరు మాట్లాడారు, చంద్రబాబు గారి పేరు మీరు ఎత్తారు ఇప్పటి వరకు మీరు చంద్రబాబు గారి పేరే ఎత్తలేదు. ఏదో సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడటం సరే, డెఫినెట్ గా మీకు మీ వాళ్ళకి మీకు మాట్లాడేదానికి బలం ఇక్కడ ఉంటది కాబట్టి నన్ను కౌంటర్ చేయొచ్చు. కానీ మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఎవరు తప్పు చేస్తే ఎవరు సరే ఓ పని చేయండి, ఇప్పుడు వరకు అయిపోయింది. మీరు పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన దాని మీద వైర్లో మరి పై ఇదేవి వైసీపీ వాళ్ళు ఇంకోళ్ళు చెప్పింది కాదు కదా, పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి వ్యాసం, అది కూడా ఎలక్షన్ కమిషన్ డేటా, ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి పంపించి పార్లమెంట్లోనూ బయట మాట్లాడించండి, మీకు అప్పుడు బ్రహ్మాండమైన పేరు వస్తుంది. మరి జగన్ గారి మీద విమర్శ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే హర్యానా ఎలక్షన్ జరగగానే ఇదే తేడా ఉందని ఆయనే ఓపెన్ గా చెప్పారు. మరి అట్లా ఎందుకు ఓపెన్ గా చెప్పలేకపోయారు అన్నది ప్రశ్న వస్తుంది. రైట్, గుడ్. మీరు అట్లా చేస్తే మంచిదే. రాహుల్ గాంధీ గారిని ఎందుకు తప్పుపడతాం ఎవరైనా? ఓకే, అలా చేస్తే శభాష్, మంచిదే అంటాం, దానికి ఏముంది, అభ్యంతరం ఏముంటుంది. రాజీవ్ చెప్పండి, బ్రేక్ తీసుకోవాలి. ఆయన బాధపడుతున్నారు రాహుల్ గాంధీ గారిని అన్నారని. సార్ ఒక మాట సార్, ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని కలలేదు. అవును, ప్రజాస్వామ్యం కూని అయినప్పుడు బాధ్యత గల నాయకుడిగా ఆయనకు ఉన్నటువంటి అనుమానాలు ఆయన వ్యక్తీకరించారు. అదే విధంగా నేను అడుగుతున్నా, పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడిన సంగతి రాహుల్ గాంధీ గారికో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వరకో తెలీదా? వాళ్ళెవరో ఇప్పుడు గంప గుర్తుగా 3-4 రాష్ట్రాల గురించి ఏదో ఎవరో ఎక్కడో ప్రస్తావించారంటే అప్పుడు ఆయనే మీ దేశ అధ్యక్షుడిగా పెట్టుకోండి. ఇప్పుడు ఎవరో చెప్పారు కదా, రాహుల్ గాంధీ గారి మాట లేదా ఆయన ఎవరో ప్రస్తావించారన్న ఆయన మాట, వాళ్ళిద్దరు మాట సమానం, వాళ్ళిద్దరు మాకు ఒకటే 2 కళ్ళు అనుకుంటే అది మీ ఇష్టం. బట్ రాహుల్ గాంధీ గారికి అంటూ ఓ గౌరవం ఉంది, కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉందని మేమైతే భావిస్తున్నాం. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆయన మాట్లాడాలి, రాష్ట్ర అంశాలు ప్రస్తావించాలని చెప్పి మేము కోరాం. అంత మాత్రం తీసుకొచ్చి ఏదో మీ రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడరు, మీరు రాహుల్ గాంధీ ఈయన మాట్లాడతారు పాపం, మళ్ళీ ఈయన్ని కాలిపోద్ది.
ఓకే పోనీ ఆయన మాట్లాడచ్చు. బట్ ఇక్కడ సార్ ఒక కీ పాయింట్ చెప్తాను సార్ మీకు. అవును. సార్ సాయంకాలం కేసర్ గారు ఒక మాట, కంప్లీట్ సాయంకాలం 5 గంటల వరకు ఒక రకమైనటువంటి పోలింగ్ జరిగిందని చెప్పి ఈసీ ప్రకటించారు. 5 నుండి 8 గంటల వరకు అంటే 3 గంటల వ్యవధిలో 0.007 or 8 అప్రాక్సిమేట్లీ 0.08%. నిజంగా క్యూ లైన్ లో ఉండుంటే వాళ్ళందరూ ఓట్లు జరగాలి కదా. 5 నుంచి 8 మధ్య అంతకంటే వేగంగా జరగాలి కదా. అవును, వేగంగా జరగాలి. పాయింట్ నెంబర్ 1. లేదు రాత్రి 11:45 తర్వాత పెరిగిందంటే 8 తర్వాత లైన్ లోకి వీళ్ళని ఎవరు అలౌ చేశారు? రూల్ ప్రకారంగా 5 తర్వాత లైన్ లోకి ఎవరిని అలౌ చేయకూడదు. అవును. లైన్ లో ఉన్న వాళ్ళతో మాత్రమే ఓట్లు వేయించాలా. మరి ఆ రకంగా అయితే 5 నుంచి 8 వరకు కూడా జనం కిక్కిరిసిపోయి ఉంటే ఉండాలి కదా. ఓటింగ్ జరగాలి కదా. అవును. ఎందుకు ఓటింగ్ జాప్యం వచ్చింది అంటే ఓటింగ్ అక్కడితో అయిపోయింది. అవును. 11:45 నుంచి కాన్స్పిరసీ ఓటింగ్ జరిగింది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఖచ్చితంగా దీని మీద ఏదో రకమైనటువంటి అంశం గాని ముందుకు రాకపోతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం భారతదేశంలో బతికే పరిస్థితులు ఉండవు సార్. ఇది ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా, ఒక ఓటర్ గా నా యొక్క భావనని వ్యక్తీకరిస్తూ చెప్తున్నటువంటి అంశం. రైట్. అంటే ఇది న్యూస్ ఐటమ్లో 80% వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంది. బట్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ వారు ఈ మాట చెప్పారా లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. బట్ ఏదేమైనా 80% ముందుగా ఊహించడం అనేది కొంచెం డౌట్ వస్తుంది. రైట్.